ఎవరు నువ్వు అన్నాడు. ఎవరు నువ్వేంది అంటే ఇంతగానో అవమానిస్తారా? 10 సంవత్సరాల పార్టీ కోసం కష్టపడి 9 నెలలు జైల్లో ఉండి 3rd డిగ్రీలు ఇప్పించుకొని మా భయంకరమైన క్యారెక్టర్ అసాసినేట్ అయిపోయి బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి ఆస్తులు జప్తు చేసుకొని 16,000 కిలోమీటర్లు తిప్పారు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా కార్యదీక్షకి. బోరుగడ్డ అనిల్ కుమార్ పనిచేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నాయకుడి కోసం. ఆ నాయకత్వ లక్షణాలు చూసే లండన్ నుంచి వచ్చిన తర్వాత బోరుగడ్డ అనిల్ అనేవాడు ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చినాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా నాయకుడు, నేను సమాధానం చెప్తానికి వచ్చిన, నన్ను పార్టీ ఆఫీస్కి రావద్దున్నాడు. నేను ఈ పొద్దు జగన్ వస్తున్నాడు అని చెప్పి ఇక్కడికి వచ్చి జగన్ కలిసేదానికి వస్తే నన్ను ఆడ గేట్లో పోనీలా నేను కూర్చున్నాయి అంతే. ఇప్పుడు నేను రాయల్ సెల్యూట్ బాటిల్ ఓపెన్ చేసి ముందు పోయలేను, పక్కలేలేను, నాకు చేత కాదు. అది పక్కలేసేదానికి నాకు చేత కాదు, మందు పోసేదానికి నాకు చేత కాదు, డబ్బా కొట్టేదానికి నాకు చేత కాదు. ఎందుకంటే నిజమైన మొగోడు ఒక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎంచుకొని ఆయనకి వెళ్ళి చూస్తా, ఆయన వల్ల ఇన్స్పైర్ అయ్యి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేసేవాడిని. నేను స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటా. పక్కలేయాలంటే మా వల్ల కాదు, మందు బాటిల్స్ ఓపెన్ చేసి పోయాలంటే మా వల్ల కాదు. సజ్జలా 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 అని చెప్పి డాంగ్ చెక్క నాకు అసలు చేత కాదు. ఎవడా సజ్జలా? పార్టీ ఎవరిది? ఇది నా పుట్టిల్లు. నాకేదైనా ఇబ్బంది అయితే నేను ఇక్కడికి వస్తా, నేను 100 సార్లు వస్తా. పార్టీ ఆఫీస్కి రావద్దనే దానికి నువ్వేవుడివి? అంటే నేను 10 సంవత్సరాలు కష్టపడి సెంట్రల్లో ఉండి కూడా కేంద్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న వ్యక్తిని మీకు తెలీదా? కేంద్ర మంత్రులు 90కి ఎన్నిసార్లు వచ్చిపోయినారు? 90కి ఎన్నిసార్లు వచ్చిపోయినారు కేంద్ర మంత్రులు? సజ్జల రామకృష్ణారెడ్డితో అయిద్దా కేంద్ర మంత్రితో ఒక్కసారి కూర్చునేదానికి? నేను జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసా. కూటమితో రిపబ్లికన్ పార్టీ కలిసి ఉంది, అలయన్స్ అయి ఉంది. నేనేంటి, ఏ ప్రభుత్వాలైనా ప్రభుత్వాలు మారతాయి వస్తాయి, బట్ నాయకుడు లక్షణాలకి ఇన్స్పైర్ అయ్యి పనిచేసినోడు నేను. ఆ పొద్దు ఏం మాట్లాడినా ఈ పొద్దు కూడా అదే మాట్లాడుతున్నా. నువ్వు నన్ను తిట్టా కాబట్టి నేను తిట్టా అని చెప్పిన, మీడియా ముందు అపాలజీస్ చేసిన. బోరుగడ్డ అనిల్ అనేవాడిని కొత్తవాడిని చూసారని చెప్పిన. అరే కూటమి ప్రభుత్వం కక్ష సాధించింది, 9 నెలలు లోపలేసింది, అది ఓకే, వాళ్ళు ఇడిచిపెట్టేసినారు నన్ను అక్కడ జీవితకాలం నన్ను సాధిస్తాను అడిగప్ప. ఇప్పుడు ఇది బయటపడిన వెంటనే ఓ 4-5 వైసీపీ కార్యకర్తలు అని చెప్పి బయటకు వచ్చి అతను మాకు సంబంధం లేదంటున్నారు. ఎవరికి సంబంధం లేదు? ఆడు వైసీపీ కార్యకర్త కాదా? వైసీపీ నాయకులను కలవలేదా? ఏమంటే ఫోటోలు ఉన్నాయండి, ఫోటోలు ఇచ్చారు సార్, ఫోటోలు ప్లే చేయండి సార్. అది చూడండి, ఎవరో కొడాలి నానితో అంత క్లోజ్గా వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఆడు ఈ రోజున వైసీపీకి సంబంధం లేదని మాకు చెప్తే ప్రజలు నమ్మే విధంగా ఉందా? ఎవడండి మీ అబద్ధాలు నమ్మేది? సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు. రౌడీల్ని గోండాలని మీరు ఎంకరేజ్ చేస్తారు. రౌడీలకి గోండాలకి డబ్బులు ఇచ్చి ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో ఉన్న మహిళలను కూడా, ప్రతిపక్ష పార్టీలో ఉన్న మహిళల్ని దారుణాతి దారుణంగా తిట్టించడానికి ఇలాంటి ప్యాకేజ్ గాళ్ళని మీరు పోషిస్తూ, వీళ్ళకి మళ్ళీ మీరు బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తూ పైకి మీ డ్రామాలో. ఆడు వైసీపీకి సంబంధం లేదంటే మరి ఆవిడ కొడాలి నాని ఏ పార్టీ చెప్పండి? పేర్ని నానితో బావబామర్దులు మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు కూడా ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి ఏదో క్లాస్మేట్స్లో మాట్లాడుకుంటున్నారు. ఒక మంత్రితో అంత క్లోజ్గా వెళ్ళి ఎవడు మాట్లాడగలడు? ఆడు వైసీపీ కాదా? చెప్పడానికి సిగ్గు అనిపిస్తుందా లేదా? ఏదన్నా ఒక సిగ్గుమాల పని చేసినప్పుడు అది మీరు మేము చేసామని చెప్పుకోవడానికి కనీసం ధైర్యం చేయండి. ఒక పక్కనేమో ఏదో పనులు చేసుకుంటూ వెళ్తారు, మరో పక్కన అతను మాకు సంబంధం లేదని ప్రచారం చేస్తూ ఉంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారితో చూడండి, సజ్జల రామకృష్ణ సకల శాఖ మంత్రితో ఎమ్మెల్యేలు మినిస్టర్లకు వెళ్ళకపోయారు ఆ రోజున. ఈ 420 గాడు, ఈ బూతురాయుడు గాడు వీడు వెళ్ళి ఎలా కలవగలిగాడండి? అంటే ఎలాంటి టీంని మెయింటైన్ చేస్తారు? ప్రతిపక్ష నాయకుల్ని అటాక్ చేయడానికి, మానసికంగా కృంగదీయడానికి ఇలాంటి పెయిడ్ బ్యాచ్ల్ని, ఇలాంటి గోండాగాల్ని పోషించే వాళ్ళని గోండారాజు అనకపోతే ఏమంటారండి? వీళ్ళు పోషించింది కాకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళని బయటకు తీసుకురావటం మీరు గమనించారు లేదో? ఇందాక ఫస్ట్ వీడియో చూపించినప్పుడు అతను చెప్పింది ఏంటంటే, లీగల్ టీము కేవలం ఈ రాష్ట్రంలో 2 కోసం పనిచేసింది. జగన్ లీగల్ టీము ఒకటి నా కోసం అంటే బోరుగడ్డ అనిల్ కోసం, రెండోది సీతారామాంజనేయులు అంటే ఒక పోలీస్ అధికారి కోసం. అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక గోండారాజుకి ఇక్కడ ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇలాంటి గోండాగాళ్ళనే కాదు పోలీసులను కూడా అతను రౌడీజానికి ఉపయోగించుకుంటాడు అంటానికి ఇంతకన్నా ఆధారం ఏమైనా కావాలా? ఆ డైరెక్ట్గా వచ్చి చెప్తున్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుణ్ణి, నాకు అతనే నన్ను పిలిపించాడు అని చెప్తూనే మేము పోలీసులు ఏకమయ్యాం. 2019 నుంచి 24 దాకా ఇలాంటి గోండాగాళ్ళు పోలీసులు ఏకమయ్యి మేము జగన్ కోసం పనిచేసామని క్లియర్గా టెస్టిమోనీ ఇస్తూ ఉంటే, ప్రజలందరి ముందు మాట్లాడుతూ ఉంటే
ఆడు మావోడు కదని చెప్పి ఆడుతున్న మీ డ్రామాలు నమ్మేది ఎవడో. మేము మీకు ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రజలకు చెప్తున్నాం, ఎలాంటి వాడి చేతిలో అధికారం పెట్టాలి. ఈ రోజున ఓ పక్కన లోకేష్ గారు దేశ విదేశాల్లో వెళ్ళి పెట్టుబడులు తీసుకురావాలి, మన పిల్లల్ని చదివించాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలని ఆయన పడుకుంటున్నాడో నిద్రపోతున్నాడో లేదో కూడా తెలియదు. అక్కడ అమెరికాలో ఆయన, ఇక్కడేమో పెద్ద ఆయన ప్రతిరోజు ప్రతి నిమిషానికి ప్రతి గంటకి సమీక్షలు, అన్ని రంగాలతో సమీక్షలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అమరావతిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పోలవరాన్ని ఎలా తీసుకురావాలి, ఇవన్నీ నేమో వేళ ఆలోచిస్తూ ఉంటారా? ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో ఇలాంటి గూండాగాళ్ళని రాష్ట్రం మీద వదులుతాడా? అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. జైల్లో ఉన్నవాడిని జగన్ టీం ఎందుకు రిలీజ్ చేసింది? ఏ క్రైమ్ని మీరు ప్లాన్ చేశారు? ఎవరిని చంపించాలని ఆయన బయట తీసుకొచ్చారు? అది క్లియర్గా చెప్తున్నాడు, నాకు జగన్ లీగల్ టీం నాకు సపోర్ట్ తీసుకొచ్చింది అని. ఏం చేయబోతున్నారు ఇప్పుడు? వాడితో ఏ నేరం చేయించబోతున్నారు? నేను ఆంధ్ర ప్రజలకు ఒకటే చెప్తున్నానండి, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పనితీరు చూస్తున్నారు. 20 లక్షల కోట్లు దాదాపుగా వాళ్ళు పెట్టుబడులు తీసుకొచ్చారు. అది చాలదన్నట్టు ఇంకా అమెరికా వెళ్ళిన తర్వాత కూడా దిగ్గజ పారిశ్రామికవేత్తలతో అయినా ప్రతిరోజు భేటీలు మీరు చూస్తూనే ఉన్నారు మీడియాలో.